సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, ఈరోజు మనం అష్టావకర గీత 2వ పాఠం చూడబోతున్నాం. కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి వైరాగ్యం చ కథం ప్రాప్తం ఏతత్ బ్రూహి మమ ప్రభో. అష్టావక్ర గీతలో 300 శ్లోకాలున్నాయి, 20 అధ్యాయాలున్నాయి. అష్టావక్ర ముని ఒక జ్ఞాని ఋషి. ఆయనేమో గురువు, జనక మహారాజేమో శిష్యుడు. కాబట్టి దీన్ని అష్టావక్ర జనక సంవాదము ఈ రూపంలో ఉంటుంది. ఇది మన సాంప్రదాయానికి అనుగుణంగా జనక మహారాజు అష్టావక్ర మునికి సాష్టాంగ దండ ప్రమాణం చేసి శరణాగతి చెంది నాకు బోధింపుము గురువర్య అని వినమ్రంగా అడుగుతాడు. ఇది చాలా చాలా గొప్ప విషయం. దీనివల్ల మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఎంత గొప్ప మహారాజైనా కూడా గురువు పట్ల వినయ విధేయతలు ప్రదర్శించాలి, శరణాగతి చెందాలి. 13వ అధ్యాయంలో మనకి భగవద్గీతలో కొన్ని సుగుణాలు చెప్పారు. అంటే దైవ సంపద లాంటిది మనకి ఒక వాల్యూస్, విలువలు చెప్పారు. ఏమిటది? మొట్టమొదటి సుగుణం అమానిత్వము. అమానిత్వం అంటే గర్వం లేకుండా ఉండటం, మదం లేకుండా ఉండటం. అంటే జ్ఞాన మదం చాలా డేంజర్. జ్ఞాన మదం ఉండకూడదు మనిషికి. వినయంగా ఉండాలి, తల వంగాలి గురువు దగ్గర. జనకుడు అలాగే శాస్త్రానికి అనుగుణంగా ప్రవర్తించాడు. ఇప్పుడు మనకి రమణ మహర్షి, మీరందరికీ రమణ మహర్షి మీరు చూసినా చూడకపోయినా రమణ మహర్షి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన ఏముంది ఆయన దగ్గర? ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా? ఒక గోచి పెట్టుకుని అక్కడ కూర్చున్నారు అరుణాచలంలో. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళారు? ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, మైసూర్ మహారాజా, వీళ్ళంతా వెళ్ళారు. ఎందుకు అంటే జ్ఞాని దగ్గరికి అట్లా వస్తారు ప్రవాహంలాగా. మదం, వాళ్ళ జ్ఞాన మతం పక్కన పెట్టేస్తారు. వాళ్ళ యొక్క మెటీరియల్ గా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కూడా జ్ఞానం ముందు తల వంచేస్తారు. మీకు ఒక విషయం తెలిసే ఉంటుంది. అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్, ఆయన వరల్డ్ కాంకరర్, ప్రపంచ విజేత. మన సంత్ మహాపురుషుడిని ఒక ఆయన చూశారు అరణ్యాల్లో. ఆయన వెళ్తూ చూసి ఆయనతో కొంత సంభాషణ జరిగిన తర్వాత మారిపోయాడు అలెగ్జాండర్. ఆయన అంతా దిగిపోయింది. నేను ప్రపంచ విజేతనైన గర్వం అణిగిపోయి ఎంత మారిపోయాడంటే, అంటే ఆయుష్ లేదు అలెగ్జాండర్కి, ఆయుష్ లేదు, చనిపోయాడు. ఆ సంత్ మహాపురుషుని కలిసిన కొన్ని రోజుల్లోనే చనిపోయాడు. ఎంత మార్పు వచ్చిందంటే అలెగ్జాండర్ లో, అందరికి తెలుసు మీకు. నా చేతులు బయటికి పెట్టండి, నా జీవితం అంతా వేస్ట్ చేసుకున్నాను ఈ భౌతిక సంపాదనలో. నా చేతులు బయటికి పెడితే అందరూ చూస్తారు. నా శవపేటికలో చేతులు బయటికి పెడితే అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్ కూడా ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు, ఏం తీసుకెళ్లలేదు అనేంత మార్పు వచ్చింది అతనిలో. కాబట్టి భౌతికంగా మనకి ఎంతైనా గొప్ప ఉండొచ్చు, గొప్ప పదవులు ఉండొచ్చు, కానీ గురువు ముందు మనం తల వంచాలి అనేది మన శాస్త్ర సాంప్రదాయం. గురువర్య, జనకుడు ప్రశ్నిస్తున్నాడు,
మనిషికి ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది, ముక్తి ఎలా వస్తుంది అనగా జీవన్ముక్తి, విదేహముక్తి కూడా, వైరాగ్యాన్ని ఎలా పొందాలి, ఇది మనకి మొదటి శ్లోకంలో ఈ మూడు కలిసినటువంటి ఒక ప్రశ్న వేశాడు జనకుడు. జ్ఞానము, ముక్తి, వైరాగ్యము, ఈ మూడు మాటలకు సంబంధం ఉంది. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, అంటే స్వస్వరూపము. వైరాగ్యము జ్ఞానం పొందటానికి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణం. ఆత్మజ్ఞానం వలన కలిగే ముఖ్య ప్రయోజనము ముక్తి. అంటే వైరాగ్యము జ్ఞానానికి ముందు వస్తుంది, ముక్తి జ్ఞానం తర్వాత వస్తుంది. మనకి వేదాంతం స్పష్టంగా అర్థం కావాలంటే పంచదశలో 3 విషయాలు చెప్పారు. హేతు, స్వరూప, కార్యము. జాతస్య కాదు, జ్ఞానస్య హేతు వైరాగ్యం, జ్ఞానస్య కార్యం ముక్తి. గురువర్య, నాకు ఈ 3 విషయాలు బోధించండి అని జనకుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్నలకు జవాబుగా అష్టావక్రముని తన బోధను ప్రారంభిస్తున్నాడు. ఇంతవరకు మనం మొదటి పాఠంలో చూశాం. ఇప్పుడు 2వ శ్లోకం చూద్దాం. ముక్తిం ఇచ్ఛసి చేత్తాత విషయాన్ విషవత్ త్యజ క్షమార్జవతయా తోష సత్యం పీయూషవత్ భజ. చూడండి, ఈ శ్లోకాలన్నీ రసగుల్లా తిన్నట్టుంటాయి, తీయగా మధురంగా. రసగుల్లా నోట్లో వేసుకుంటే ఇంకా మీరు నవలసరులా అట్లా వెళ్ళిపోతుంది లోపలికి, అలా ఉంటాయి శ్లోకాలు. హే తాత. తాత అంటే మనకి తెలుగులో గ్రాండ్ ఫాదర్ అని అర్థం. సాంస్క్రిట్ లో తాత అంటే తండ్రి అని అర్థం. ఇక్కడ ఈ శ్లోకంలో తాత అంటే కొడుకు అని అర్థం. బాబు, బుజ్జిబాబు, నాన్న అంటాం కదా, అలా. హే తాత, ఓ నాయన. త్వం అంటే నువ్వు. ఏమన్నాడు అక్కడ? ఇచ్ఛసి చేత్ తాత, నీకు ఇష్టంగా ఉంటే, అంటే మోక్షాన్ని పొందాలని కోరుకుంటే, విషయాన్ విషవత్ త్యజ, ఆ ఇంద్రియ సుఖాల్ని ఒక విషంలాగా వదిలిపెట్టు. చూడండి ఎంత తేలిక ఉందో శ్లోకం. వదిలిపెట్టి ఏం చేయాలి? నువ్వు మంచి విలువలను పెంపొందించుకో. ఇక్కడ కొన్ని విలువలు, ఒక శాంపుల్ గా కొన్ని విలువలు చెప్పారు. ఏమిటంటే క్షమ, ఆర్జవ, దయ, తోష, సత్యం. ఈ 5 విలువలు చెప్పారు. వీటిని పెంపొందించుకుని, అంటే అక్కడ విషం అన్నాడు, విషవత్ త్యజ. ఇక్కడ పీయూషవత్ భజ, విషంలాగా వదిలిపెట్టు, అమృతంలాగా స్వీకరించు. చూడండి, మనకు ఉన్నదే కదా. మనకేం చేస్తారంటే విలువలు అంటే ఏంటి సార్, నాకు తెలియదు, ఎప్పుడు వినలేదు అసలు విలువలు అంటే ఏమిటి అని ఎవరైనా మహాత్ముడు అడిగితే మనం ఏం చేస్తాం? బాబు నువ్వేమొద్దు, కనీసం యమ నియమాలు పాటించవయ్యా, అదే విలువలు. యమ అంటే 5, త్యజ వదిలించుకో. యమ అంటే వదిలించుకో, నియమ అంటే తగిలించుకో, అంటే ఆచరించు. 5 వదిలించుకో, 5 తగిలించుకో. త్యజ 5, భజ 5. ఇది కనీసం 5 + 5 యమ నియమాలు. నేను ఏమంటామంటే మనం 10 కమాండ్మెంట్స్ అంటాం. మన గురువు గారు అంటారు 10 కమాండ్మెంట్స్ అంటే విధిగా నువ్వు మనిషివైతే పాటించాల్సింది కనీసం యమ నియమాలు. యమ నియమాలు పాటిస్తే ఇంకా అన్ని విలువలు దాంట్లో ఇంచుమించుగా ఇంక్లూడ్ అయిపోతాయి అని చెబుతారు. ఇంకా యమ నియమాల గురించి నేను చెప్పను, మీకు అందరికీ తెలుసు. ఓ జనక,
బుజ్జిబాబు, నీవు మోక్షం కోరుకుంటే శబ్ద స్పర్శ రూపాది విషయాల్ని విషంలాగా విడిచిపెట్టేసేయి. క్షమ, ఆర్జవం, దయ, సంతోషం, సత్యం వీటిని అమృతం వలె స్వీకరించు, ఆచరించు. ఇది మోక్షం అంటే ఏమిటి? స్వేచ్ఛ. అంటే వస్తువుల మీద, వ్యక్తుల మీద ఆధారపడకూడదు. ఆధారపడటం నుండి స్వేచ్ఛ. దీని అర్థం ఏమిటి? నేను నా మీదే అనగా చైతన్యం మీద, దేహం మీద కాదు. నేను నా మీదే అంటే చైతన్యం మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఇది స్వీయ ఆధారం అన్నమాట. స్వీయ ఆధారపడటం, దీన్నే మోక్ష అంటారు. మోక్షము ఇది మనకి ఆత్మబంధువులారా క్రమక్రమంగా వస్తుంది. ఇప్పుడు జనక మహారాజులాగా మీరందరూ మారిపోవాలి అని అంటాం. ఇది ఒక క్షణంలో జరిగేది కాదు, అది సాధ్యం కూడా కాదు. మనం చక్కగా సాధన చేసుకోవాలి. అనగననగ రాగా మతి చెయ్యిల్లుచు నుండు, వేమన శతకంలో ఇది రాని వాళ్ళు ఎవరు ఉండరు. అనగననగ రాగా మతి చెయ్యిల్లుచు నుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. మెల్లమెల్లగా వస్తాయి. సాధన చెయ్యాలి. సాధన చేయకుండా ఓవర్ నైట్ లో రావాలంటే రావు. ప్రారంభంలో నేను సంసారిగా జగత్తు మీద ఆధారపడతాను, తప్పదు. కానీ ఇలా ఆధారపడటం చాలా ప్రమాదకరం. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుండి, అంటే జగత్తు మీద ఆధారపడితే వచ్చే సమస్యల నుండి దూరం అవటానికి వేదాలు మనకి రెండు రకాలుగా హెల్ప్ చేస్తాయి. వేదాలన్నా శాస్త్రం అన్నా ఒకటే. మనం ఇప్పుడు వేదం అన్నా శాస్త్రం అన్నా ఒకటే. ఆ శాస్త్రం మనకి హెల్ప్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, శాస్త్రము మనకి హెల్ప్ చెయ్యదు, మనం అడిగితేనే హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్ లోను అక్కడ మే ఐ హెల్ప్ యూ, హెల్ప్ డెస్క్లు ఉంటాయి రైల్వే స్టేషన్ లో. పలానా ట్రైన్ ఎప్పుడు వస్తుందండి, ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, అసలు వస్తుందా రాదా, ఇలాంటి ప్రశ్నలు అడిగితేనే వాళ్ళు సమాధానం చెప్తారు. హెల్ప్ డెస్క్ దగ్గర వాళ్ళు కూర్చుని ఉంటారు. నువ్వు అడిగితేనే వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు. అలాగే శాస్త్రాన్ని నువ్వు అడగాలి, నాకు హెల్ప్ చేయని, అప్పుడు చేస్తుంది. ఇట్లా శాస్త్రం హెల్ప్ తీసుకోకుండా చాలా మంది మనుషులు జంతు జీవనంలో జీవించి తప్పగట్టేస్తారు. చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. ఏదో మన అదృష్టం కొద్దీ మనం ఈ శాస్త్ర దీనిలోకి వచ్చాం, ఈ ఫోల్డ్లోకి. సో వేద పూర్వభాగం ఏం చెప్తుంది అంటే, జగత్తు మీద ఆధారపడవద్దు, ఈశ్వరుణ్ణి ఆశ్రయించు, నీ సమస్యలు తొలగిపోతాయి. ఎవరు వేద పూర్వభాగం హామీ ఇస్తుంది. అంటే కర్మయోగ ఇది మొదటి దశ, మొదటి మెట్టు. జగత్తు మీద ఆధారపడటం మానేసి ఈశ్వరుని మీద ఆధారపడటం నేర్చుకో. ఈ వేద పూర్వభాగం ఇచ్చే భరోసా గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో శ్లోకాలు చెప్పారు. ఇప్పుడు ఒక శ్లోకం చెప్తాను మీకు. 9వ అధ్యాయంలో 34వ శ్లోకం. మన్మనాభవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మాం ఏవ ఏష్యసి యుక్తా ఏవం ఆత్మానం మత్పరాయణః. నాకు భక్తుడి అయిపో, నిన్ను నేను రక్షిస్తాను, నా వాణ్ణి చేసుకుంటాను, నాకు నమస్కరించు. మళ్ళీ 22వ శ్లోకం 9వ అధ్యాయంలోనే. అనన్యా చింతయంతో మాం
ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీకు ఈ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటా, నా ఫోల్డ్లోకి రా. అట్లాగే 18వ అధ్యాయంలో అంటే లాస్ట్ అధ్యాయంలో 58వ శ్లోకం, మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినశ్యసి. అంటే నన్ను నువ్వు మనసులో తలుచుకుంటే సమస్త సంకటాల నుంచి నిన్ను దూరం చేసేస్తా, సంకటాలు నీ యొక్క కష్టాలు దూరం చేసేస్తా అని మనకి ఈశ్వరుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ భరోసా ఇస్తున్నాడు. ఇంకా ఆ మోక్ష సన్యాస యోగంలోనే 18వ అధ్యాయంలోనే 66వ శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్ష ఇష్యామి మా శుచః. నాకు శరణాగతి చెందు, నీకు నేను మోక్షం ఇస్తా, భయపడకు, కంగారు పడకు. ఇలా భరోసా ఇస్తూ ఇస్తూ ఎన్ని శ్లోకాలు మనకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారో గాని శాంపుల్ కోసం నీకు ఒక 4-3 శ్లోకాలు చెప్పాను. ఇలా కర్మయోగిగా జీవిస్తూ కర్మయోగ జీవనం కొనసాగిస్తూ ఈశ్వర అర్పణ భావనతో ఈశ్వర ప్రసాద భావనతో అంటే అలా మనం జీవించాలి. అర్పణ భావన ప్రసాద భావన పెంపొందించుకోవాలి. ఈ కర్మయోగ అనుష్ఠానంతో పాటు విలువలను అంటే దైవ సంపదను అంటే నైతిక విలువలను కూడా మనం అలవర్చుకోవాలి, వంట పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ 2వ శ్లోకంలో అష్టావక్ర ముని కొన్ని విలువలు చెప్పారు. వాటిని పీయూషవత్ అన్నారు. పీయూషం అంటే ఒక మకరందం, ఒక పాలు అన్నమాట. పాలు, మకరందం, అమృతం అని అర్థాలు తీసుకోవచ్చు. జగత్తు మీద ఆధారపడటం విషంతో సమానం. 2 షాలు, విషం, పీయూషం. దైవాన్ని నమ్ముకోవటం వలన అది 1. అమృత సమానమైన విలువలు, ఇది 2. అంటే దైవాన్ని నమ్ముకోవటం, విలువలు పెంపొందించుకోవటం అంటే దైవ సంపదను పెంపొందించుకోవటం. ఇవి 2 ఉండాలన్నమాట మనిషికి, ముఖ్యంగా కర్మయోగంలో. ఈ విలువలు ఏం చెప్పారు? క్షమ, ఫస్ట్ విలువ క్షమ. ఇక్కడ మనకు చెప్పింది అష్టావక్ర గీతలో అష్టావక్ర ముని చెప్పింది 2వ శ్లోకంలో మొదటి విలువ క్షమ. క్షమ అంటే ఒక ధృతి, మనోధృతి అంటే మనో నిగ్రహం. అంటే విషమ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక దృఢత్వం అంటే మనో నిబ్బరం. ఇప్పుడు మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినః నిత్యాః తాన్ తితిక్షస్వ భారత. ఇది మన 2వ అధ్యాయంలో 14వ శ్లోకం. అంటే ద్వంద్వములను, శీతోష్ణములను, సుఖ దుఃఖములను సహించే శక్తిని మనం పెంపొందించుకోవాలి. ఇటువంటి శక్తి మానసిక తత్వాన్ని క్షమ అంటారు. ఇంకా 2వ విలువ ఆర్జవము. ఆర్జవము అంటే ఒక మంచి ప్రవర్తన, రుజువర్తనము. మనిషి రుజువర్తనంతో ఉండాలి. అంటే సమగ్రత, పరిపూర్ణత, ఒక నిజాయితీ, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే అన్ని అంశాలు కూడా సామరస్యంగా ఉండాలి.
అంటే నీ జ్ఞానేంద్రియాలు, నీ కర్మేంద్రియాలు, నీ అంతఃకరణము, నీ భౌతిక దేహం, ఇవి అన్నీ కూడా ఒకే క్రమంలో ఒకే అమరికతో పనిచేయాలి. అంటే ఒకే త్రాటి మీద నడవాలి. మీకు బాగా అర్థం కావాలంటే ఒక చిన్న శ్లోకం ఉంది, అది చెప్తా. మనస్సు ఏకం, వచస్సేకం, కర్మణి ఏకం మహాత్మనా. మనసి అన్యత్, వచసి అన్యత్, కర్మణి అన్యత్ దురాత్మన. ఆజ్యం ఉంటే వాడు మహాత్ముడు, ఆజ్యం లేకపోతే దురాత్ముడు. చూడండి, మనస్సు, వాక్కు, కర్మ, ఈ మూడు అంటే నా ఆలోచన, నా మాట, నా పని ఒకటిగా ఉండాలి, ఒకే త్రాటి మీద నడవాలి. నేను ఒక రకంగా ఆలోచించి, మరొక రకంగా మాట్లాడి, మరొక రకంగా పనిచేస్తే, అంటే అయిష్టంగా ఒక పద్ధతి లేకుండా పనిచేస్తే దాన్ని ఏమంటారు? ఆర్జవానికి వ్యతిరేకం అనార్జవం అంటారు. అనార్జవం అవుతుంది. కాబట్టి మనస, వాచ, కర్మణ అని తరచు మనం అంటుంటాం కదా. నీవు ఆర్జవం అనే విలువను అలవర్చుకోవాలి. ఇంకా మూడో విలువ మన శ్లోకంలో చెప్పింది దయ. దయ అంటే కరుణ, జాలి, మానసిక సున్నితత్వము. మానసిక సున్నితత్వం అంటే మీరు అపార్థం చేసుకోవద్దు. నేను చాలా సెన్సిటివ్ సార్, ప్రతి విషయానికి బాధపడిపోతాను సార్, నన్ను ఎవరైనా అంటే బాధపడతాను, రోజు ఏడుస్తూ కూర్చుంటారు. కొంతమంది ముఖాలు ఎప్పుడు క్యాస్ట్రైల్ ఫేసే, ఆమదం ముఖమే. ఏంటంటే బాధపడ్డాను, ఎందుకు పలానా వాళ్ళు ఏదో అన్నారు. సో ఇది కాదు సున్నితత్వం అంటే. ఇక్కడ వేరే అర్థం ఉంది. మానసిక సున్నితత్వం అంటే భావోద్వేగాల నియంత్రణ. భావోద్వేగాలు అంటే ఎమోషనల్ హ్యాంగప్స్ అంటారు. అంటే ఎమోషనల్ గా వాటిని, భావోద్వేగాలు నియంత్రించుకోవటం, ఆ నియంత్రించుకుంటూ జీవించటం. అంటే ఏమిటంటే ఇతరులను నొప్పించకుండా, ఇతరులను మన మాటలతో నొప్పించకుండా, మన మాటలతో గాయపరచకుండా సామరస్యంతో మెలగటం, అది దయ అంటే. ఇంకొకటి తోషః అంటే సంతోషము. తోషం అంటే సంతోషం, అంటే తృప్తి, సంతృప్తి, దురాశ నుండి బయటపడటం. ఇటువంటి తృప్తి లేకపోతే ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా బాగా సుఖపడాలి, ఇంకా 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 అనే పంక ఆగదు. ఆ ఫ్యాన్ ఆగదు, ఇంకా దాని స్విచ్ లేదు. చనిపోయేదాకా వస్తువుల మీద, వ్యక్తుల మీద, ధనం మీద ఒక రంది, ఒక వ్యామోహం ఉంటూనే ఉంటుంది. జీవితాంతం ఇలా కోరికల వెంట పడిపోతే, అంటే తృప్తి లేకపోతే, మనకి భగవద్గీత క్లాసులకి, మన అష్టావక్ర గీత క్లాసులకు రావటానికి అసలు సమయం ఉండదు కదా. ఏం చేస్తారు? ఆధ్యాత్మికతను వాయిదా వేస్తూ పోస్తారు, వాయిదా వేస్తూ వేస్తూ పోతారు, వాయిదా వేస్తారు, ఇంకా రారు. ఈ వ్యవహారం పూర్తయితే నేను మీ వేదాంత క్లాసులకు వస్తా, ఈ పని అయితే వస్తా, ఆ పని అయితే వస్తా అంటూనే ఉంటారు. క్లాసులకు రారు, ఇంకా వాళ్ళు టప్పా కట్టేస్తారు. అంతేగాని వేదాంత క్లాసులకు రారు. అది కాబట్టి ఆత్మబంధువులారా, లౌకిక సంపాదన ఒక దశలో ఆపాలి, ఆగాలి. ప్రయత్నపూర్వకంగా, ఇష్టంతోనే ఒక సంకల్పం చేసుకోవాలి. ఏమిటది? ఈ భోగాలు, ఈ ఇంద్రియ సుఖాలు చాలు, ఇక చాలు. నేను భగవద్గీత క్లాసులకు వెళ్లి నా స్వస్వరూపమును తెలుసుకోవాలి. భగవద్గీత క్లాసులు అంటే చెప్పాను, ఇంకా అష్టావక్ర గీత అనుకోండి, ఇంకా వేదాంత క్లాసులు. వైరాగ్యం నాకు రావాలి అనే తపన ఉండాలి. ఇతరుల చేత చెప్పించుకోవద్దు, మీ అంతటి మీరే హద్దులు పెట్టుకోవాలి, ఒక గీత గీసుకోవాలి.
సాధారణంగా నీ భౌతిక సంపదలు, నీ హోదా, నీ కీర్తి ప్రతిష్టలు చూసి మిమ్మల్ని ఈ లోకంలో అందరూ గౌరవిస్తారు. సాధారణంగా అసలు ఈ లోకం తీరే అంత మీ ఆధ్యాత్మిక జిజ్ఞాస, మీ ఆధ్యాత్మిక ప్రగతి ఎవరు పట్టించుకోరు. అందుకే ఆగండి, ఆలోచించండి, ఒక్కసారి అంతర్వీక్షణ చేసుకోండి, ఒక గీత గీసుకోండి. నేను సంపాదించింది ఇక చాలు, నేను ఆత్మవిద్యను అభ్యసించాలి అని శ్రద్ధగా శాస్త్ర అధ్యయనం సాగించాలి. మరొక విలువ చెప్తున్నాను, సత్యము అంటే అబద్ధం ఆడకుండా సత్యాన్ని పలకటం. అంటే నిజం చెప్పాలంటే సత్యం ఆర్జవంలోని ఒక భాగం. ఆర్జవం అంటే సత్యం కూడా ఉంది. ఆర్జవము అనగా మనిషి యొక్క పూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అమరిక. సత్యమును విడిగా మనం చెప్పాల్సిన పని లేదు ప్రత్యేకంగా. కానీ ఇక్కడ చెప్పారు. ఎందుకు చెప్పారంటే సత్యం చాలా ముఖ్యమైన నైతిక విలువ కాబట్టి చెప్పారు. సత్యం ఏవ జయతే నా అనృతం అంటుంది ముండకోపనిషత్తు. అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా సత్యవాక్కు ఉండాలి. శాస్త్రంలో సత్యమును మనం 2 సందర్భాల్లో వాడతాం. వేదాంతంలో సత్యం అంటే అది వేరు. సత్ లేక బ్రహ్మ లేక ఉనికి అని అర్థం. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, అది వేదాంత అర్థం. ఇక్కడ అది కాదు అర్థం. ఇది నైతిక విలువల గురించి మాట్లాడుతున్నాం. నైతిక విలువల విషయంలో సత్యము అంటే ఒక క్రమశిక్షణ. అనృతం అంటే అబద్ధం. అనృత వర్జనం అంటే అబద్ధం చెప్పవద్దు, సత్యమే పలుకు. సత్యం చెప్పటం వలన అప్పుడప్పుడు మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. హింసగా మారిపోతుంది అని నీకు అనిపిస్తే, అంటే సత్యం చెప్పటం వలన చాలా 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 మరి ప్రాబ్లమ్స్ వస్తాయి, సమస్యలు వస్తాయని నీకు అనిపిస్తే, అలాంటి సందర్భంలో సత్యము చెప్పకపోవటమే మంచిది. మౌనంగా ఉండటమే ఉత్తమం. అయితే అబద్ధం చెప్పొచ్చు కదా, అనొద్దు. మీరు అబద్ధం చెప్పకూడదు, మౌనంగా ఉండండి. ఇప్పుడు 13వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలాంటివి 20 విలువలు చెప్పారు. ఆ 20 విలువలను ఏమన్నారు ఆయన అక్కడ? జ్ఞానము అన్నారు. అంటే జ్ఞానంతో పోల్చారు, ఆత్మజ్ఞానంతో పోల్చారు. 20 విలువలు అంటే నీకు ఆత్మజ్ఞానం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అన్నంతగా చెప్పారు అక్కడ. అమానిత్వం, అదంభిత్వం అట్లా చెప్పారు కదా. సో ఆత్మబంధులారా, సత్యము అనే విలువ కూడా చాలా చాలా ముఖ్యమైంది. ఏతత్ జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం యత్ అతః అన్యథా. ఈ గుణములు అంటే 13వ అధ్యాయంలో చెప్తున్నా. ఈ గుణములు జ్ఞాన ప్రాప్తికి సాధనములు అంటాడు శ్రీకృష్ణుడు. ఈ గుణములు ఉంటేనే మీకు ఒక కండిషన్ అన్నమాట, జ్ఞానం వస్తుంది. అంత ఇంపార్టెంట్ విలువలు. 16వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మళ్లీ చెప్తారు కొన్ని విలువలు, 26 విలువలు చెప్తారు, నైతిక విలువలు. వీటిని మరో పేరు పెట్టారు వాటికి, దైవ అసుర సంపత్ విభాగ యోగము. దైవ సంపద, అసుర సంపద. ఇక్కడ నైతిక విలువలు ఏమన్నారు? దైవ సంపద అన్నారు. దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ ఆసురీమత. అష్టావక్రముని ఈ నైతిక విలువల్ని కర్మయోగమును పాటించడం ద్వారా పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు. కర్మయోగ అనగా ఏమి? కర్మయోగము అనగా ఏమి అంటే ఈశ్వరుని మీద విశ్వాసంతో జీవించటం, భగవద్భక్తితో ఉండటం. తక్కువేమి మనకు
తాముండొక్కడుండు వరకు అనేటటువంటి దృఢ విశ్వాసమును కలిగి ఉండటం. జగత్తు మీద, వ్యక్తుల మీద కర్మయోగి ఆధారపడడు. మానవ సేవయే మాధవ సేవ. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు అనే దృక్పథంతో కర్మయోగి జీవిస్తాడు. భగవతర్పిత జీవితంగా తన జీవన విధానాన్ని కర్మయోగి మలుచుకుంటాడు. కొంతకాలం కర్మయోగ ప్రధాన జీవితం కొనసాగించిన తరువాత కర్మయోగి జ్ఞానయోగిగా మారాలి. కర్మయోగంలో జీవించాలి, కొన్ని సంవత్సరాలు జీవించాలి, బాగా సాధన చేయాలి. ఆ తర్వాత అక్కడే ఉండిపోకూడదు. జ్ఞానయోగిగా మారాలి అంటే ఒక మెట్టు పైకెక్కాలి. అంటే వేద పూర్వ భాగము నుండి వేద అంత భాగమునకు వచ్చి తీరాలి. అంటే జ్ఞానయోగ ప్రధాన జీవితము గడపాలి. భగవంతుడి మీద ఆధారపడటం మానుకోవాలి. ఆత్మ మీద ఆధారపడటం అనగా తన మీద తను ఆధారపడటం. తన మీద తను ఆధారపడటం అంటే కానీ దేహం అనుకోకూడదు. మీరు తన మీద తను ఆధారపడటం అంటే చైతన్యం మీద ఆధారపడటం అనుకోవాలి. నేను చైతన్యం అంటున్నాం కదా, నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. వేదాంత రత్నాలు ఒకసారి గుర్తుపెట్టుకోండి. తను అంటే శరీరం కాదు, ఆత్మ చైతన్యం అని అర్థం. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. అలాంటి దృక్పథం నుండి తక్కువేమి మనకు ఆత్మజ్ఞానము ఉన్నంత వరకు. అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోవాలి. దృక్పథం మారిపోవాలి, కోణం మారిపోవాలి. అదొక నిశ్చయ జ్ఞానం కలిగి ఉండాలి. ఇక నుండి నేను జ్ఞానయోగిని, కర్మయోగిని కాదు. గుర్తుపెట్టుకోండి ఆత్మబంధువులారా. ఒక్కసారి మీరు జ్ఞానయోగంలోకి వచ్చారంటే మరల వెనక్కి తిరిగి కర్మయోగంలోకి వెళ్ళకూడదు అని నేను చెప్పటం లేదు. జ్ఞానయోగం అభ్యసిస్తుంటే కర్మయోగాల్లోకి వెళ్ళకూడదని అంటలేదు. మనం దేవుడి గుడికి వెళ్లకుండా ఉంటామా, పూజ చేయకుండా ఉంటామా? కాకపోతే మన దృక్పథం మారుతుంది. గాడి మీద డిపెండ్ అవ్వం. ఇదివరకు డిపెండ్ అయ్యేవాళ్ళం. నా సంగతి చూసుకో, వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నా, నా మనవడి సంగతి చూడు, నా భార్య సంగతి చూడు, నా భర్త సంగతి. ఇదంతా కర్మయోగి దృక్పథం, కర్మయోగ యొక్క లైఫ్ స్టైల్, మైండ్. ఇప్పుడు జ్ఞానయోగ మైండ్ అలా ఉండదు. నువ్వు జ్ఞానయోగంలోకి వచ్చిన తర్వాత, జ్ఞానయోగ ప్రధాన జీవితం జీవిస్తున్న తర్వాత కర్మలు చేస్తావు, కానీ ఆ కోరికలు కోరవు. ఏం కోరతావు? కోరితే ఒకవేళ భగవంతుని అని కోరితే ఏం చేస్తావు? భగవంతుడా, కృష్ణ పరమాత్మ, వేదాంతం నువ్వే కదా చెప్పావు, ఉపనిషత్తులు నువ్వే కదా చెప్పావు, ఆత్మజ్ఞానం గురించి నువ్వే కదా చెప్పావు. మరి నేను ఆత్మజ్ఞానం గురించే కదా మాట్లాడుతున్నాను. నేనే సర్వగత అంటున్నావు కదా. అహం సర్వగత అంటే ఎవరు? నేను చైతన్యాన్ని. ఆ చైతన్యం మీద నేను చైతన్యాన్ని పూనిక కలిగేటట్ట నన్ను ఆశీర్వదించు ప్రభు అన్నాం. ఆత్మజ్ఞానం వచ్చింది. వేదాంత శ్రవణము, మననము, నిధిధ్యాసనం వల్ల బాగా వచ్చేసింది. ఇక్కడ ఉంది నాకు. అది ఆవిరైపోకుండా చూడు ప్రభు. ఆవిరైపోతుంది. ఆవిరైపోకుండా చూడు. నిష్ట, జ్ఞానం నిష్ట కలిగేటట్టు చూడు ప్రభు. ఈ రకంగా ప్రార్థిస్తాం మనం. అసలు నిజం చెప్పాలంటే కర్మయోగంలోనే నిష్కామ కర్మ, కోరికలు కోరటం తగ్గిపోతుంది కర్మయోగంలోనే. కర్మయోగి అంటే కరెక్ట్ గా కర్మయోగి అంటే కోరికలు లేనివాడు. నిష్కామ కర్మ చేసేవాడినే కర్మయోగి అంటాం. కాబట్టి అక్కడ మన కోరికలు ఉండవు. కర్మయోగి దృష్టిలో దైవం అనాత్మ. కర్మయోగి దృష్టిలో దైవం అనాత్మ. ఎందుకు అనాత్మ? నేను జ్ఞానయోగిని కాబట్టి అని కాదు. నేను వేరు, భగవంతుడు వేరు.
అని ఎప్పుడైతే అన్నావో మరి భగవంతుడు వేరు, నాకంటే అన్యంగా ఏదైనా ఉంది అంటే అది అనాత్మే కదా. అబ్జర్వర్ అబ్జర్వ్డ్, సియర్ సీన్, దృక్కు దృశ్యము, ఆత్మ అనాత్మ. ఆత్మ అంటే ఏకం, మొత్తం మిగిలినంతా అనాత్మ. మరి భగవంతుడు అంటే మిగిలి ఉన్నాడే కదా, నాకంటే అన్యంగా ఉన్నాడు కదా, నాకంటే అన్యంగా ఉన్నది అనాత్మే కదా. సో అనాత్మలు అయినటువంటి జగత్తు మీద భగవంతుడి మీద ఆధారపడను. ఇది శాస్త్రం. నేనే నాస్తికుడిని కాదు. చైతన్య స్వరూపమైన నా మీద నేనే ఆధారపడి జీవిస్తాను. బాహ్య వస్తువులు, బాహ్య వ్యక్తుల మీద ఆధారపడను. బాహ్యంలో ఉన్నవి అన్నీ అనాత్మ. ఆత్మ అనాత్మ మీద ఆధారపడదు. అనాత్మ ఆత్మ మీద ఆధారపడుతుంది. మళ్ళీ చెబుతున్నా, ఆత్మ అనాత్మ మీద ఆధారపడదు. అనాత్మ ఆత్మ మీద ఆధారపడుతుంది. ఇది శాస్త్ర వాక్యం. అష్టావక్రముని ఆప్యాయంగా జనకుణ్ణి హే తాత అంటున్నాడు. చెప్పాను కదా, తాత అంటే ఈ సందర్భంలో కొడుకు. ఓ నాయన, ఓ బాబు. ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు. పదార్థము, విషయము రెండున్నాయి ఇక్కడ. పదార్థము, విషయము. విషయాల్ని విషము వలె త్యజించు అన్నాడు కదా. ఆ సందర్భంలో చెప్తున్నాను మీకు. విషయములను అంటే ఇంద్రియ విషయములను, ఇంద్రియ సుఖాల్ని విషయంలాగా త్యజించు అన్నాడు కదా. రెండు ఉన్నాయి. పదార్థం అన్నా విషయం అన్నా ఒకటే. పదార్థం అన్నా విషయం అన్నా ఒకటే, అంటే కొంచెం తేడా ఉంది. విషయం అంటే అనాత్మ లేక ఒక వస్తువు అని అర్థం. ఇప్పుడు ఇది షాపులో ఉంది, ఇది షాపులో ఉంది. ఇప్పుడు షాపులో ఉంటే నాకు దాని మీద ఆసక్తి ఏముంటుంది? ఇది పదార్థం అన్నమాట. ఇది పదార్థం షాపులో ఉంది, నాకేం తెలియదు. ఇది దీని మీద నాకు ఆసక్తి లేదు, రాగద్వేషాలు లేవు. ఇది ఒక పదార్థం. ఇదే వస్తువు నేనేం చేశాను? షాపు నుంచి ఇంటికి తెచ్చుకున్నా, కొనుక్కున్నా. ఇప్పుడు ఏమైంది? ఇది షాపు వాడికి సంబంధం లేదు. నా పెన్ను, ఈ పెన్నుతో నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ 5 సార్లు రాశాను. ఇది నాకు బాగా కలిసి వచ్చింది. సెంటిమెంటు. 10th క్లాస్ రాశాను, మళ్ళీ రాశాను, 10th క్లాస్ 5 సార్లు రాశాను ఈ పెన్నుతో. ఎంత బాగా కలిసి వచ్చిందో చూడండి. అట్లా ఒక రకమైనటువంటి ఎఫినిటీ పెట్టుకుంటా పెన్నుతో. నాదిది రాగద్వేషాలు. ఇది పదార్థం. షాప్ లో ఉంటే పదార్థం, ఇక్కడికి వస్తే కూడా పదార్థం. నేను రాగద్వేషాలు ఎప్పుడైతే పెట్టుకున్నానో అంటే దీనికి ఒక నా రిమోట్ దీంట్లో పెట్టేశా. ఇది చెప్పినట్టు ఆడతాను అనమాట నేను. ఇది నా పెన్ను కావచ్చు, నా కూతురు కావచ్చు, నా కొడుకు కావచ్చు, నా భార్య కావచ్చు, నా భర్త కావచ్చు, ఇంకంతే. నా రిమోట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఇది విషయము. ఈ వస్తువుని షాపు నుండి ఇంటికి తెచ్చుకుంటే అది ఏమైంది? విషయం అయిపోయింది. కాబట్టి ఒక సెంటిమెంట్ పెట్టేసుకుంటాం. ఎంత సెంటిమెంట్ అంటే, ఇప్పుడు మన క్రికెట్ ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. క్రికెట్ అంతే కదా. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటే మన వాళ్ళు చాలా మంది పసుపు రంగు చొక్కాలు వేసుకుంటారు, ఎల్లో షర్ట్లు వేసుకుంటే పాకిస్తాన్ ఓడిపోతుంది. ఇది ఒక సెంటిమెంట్. రాగద్వేషాలున్న వస్తువును మనం ఏమంటాం? విషయము. అదే తటస్థంగా దుకాణంలో వస్తూనేమంటాం? పదార్థము. అనాత్మ మీద ఆధారపడకుండా మనం జీవితం కొనసాగించాలి. అప్పుడే మీకు జ్ఞానయోగ అంటే ఏంటో అర్థమవుతుంది. జగత్తు అనాత్మ, భగవంతుడు కూడా అనాత్మ. ఒక్క మాట గుర్తు తీసుకొస్తాను, మీకు జప్తికి తీసుకొస్తాను, జ్ఞాపకం చేస్తాను. ఇది నా ముఖం, మీరు కూడా మీ ముఖం అనుకోండి. ఇక్కడ నా ముందు 2 అద్దాలు పెట్టుకున్నాను. ఈ అద్దంలో ముఖం కనపడుతుంది, ఈ అద్దంలో ముఖం కనపడుతుంది. ఇది
జీవాత్మ ఒక అర్థం. ఒక కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ అంటాం కదా. నా ముఖం ఒరిజినల్ ఫేస్, ఇది డూప్లికేట్, ఇది డూప్లికేట్. దీన్ని ఏమంటాం? ప్రతిబింబ చైతన్యము. ఇది ప్రతిబింబ చైతన్యం. ప్రతిబింబ ముఖం, ప్రతిబింబ ముఖం, బింబ ముఖం కదా. ఒకదాన్నేమో జీవాత్మ, ఇది మైక్రో, ఇది మ్యాక్రో. జీవ ఆత్మ, పరమ ఆత్మ, ఇది ఆమ్నిషియంట్, ఆమ్నిపోటెంట్, ఆమ్ని ప్రెజెంట్, అంతా ఉత్కృష్టం అన్నమాట. ఇది నికృష్టం. ఈ రెండు నా యొక్క రిఫ్లెక్షన్సే, నా ప్రతిబింబాలే. నా ఒరిజినల్ ఇక్కడ ఉంది. ఇదేమో జీవ, ఇదేమో పరమ. ఈ రెండు నేను కాదు కదా. అర్థమైంది ఇప్పుడు? జీవాత్మ అనుకుంటే నీకు పరమాత్మ ఉన్నాడు. జీవాత్మ స్థితిలో నువ్వు ఉంటే నీకు పరమాత్మ ఉన్నాడు. నేను మరి అల్పంగా ఉన్నాను, పరమాత్మ నాకు సహాయం చెయ్యి అని జీవాత్మ లెవెల్లో పరమాత్మను అడుగుతున్నావు. ఈ జ్ఞానం వచ్చిందనుకో, నేను జీవ ఆత్మను కాదు, పరమ ఆత్మను కాదు, ఈ అర్థం కాదు, ఈ అర్థం కాదు, రెండు అర్థాలు మారో గోలి. ఇది బింబం. బింబమహం నా దగ్గర భద్రంగా మెడ మీద చక్కగా అందంగా ఉంది. ఈ అద్దాల్లో అందవిహీనంగా కనపడొచ్చు, ఇంకా అందంగా కనపడొచ్చు, అనవసరం. ఒక పూజారి అద్దాల గదిలోకి వెళ్లి ఊళ్ళో ఒట్టు పెట్టుకుంటున్నాడు. అద్దాల గదిలో 1000 అద్దాలు ఉన్నాయి. చిన్న 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 అద్దాలు, 1,00,000 అద్దాలు ఉంటాయి, ఎన్నో వేల అద్దాలు. అద్దాల గది అంటారు వాటిని, చిన్న చిన్న అద్దాలు. అంటే తన స్వరూపం ఒక 1000 ముఖాలు కనపడి పూజారికి కంగారు పడ్డా, శుభ్రంగా బొట్టు పెట్టుకుని వెళ్ళిపోయాడు. అదే అద్దాల గదిలోకి కుక్క వచ్చింది. కుక్క వచ్చి దాని యొక్క ఆ 1000 కుక్కలు తను మురుగుతున్నాయి అనుకుంటుంది. తను చూసి భయపడిపోయింది, ఓ ఓ ఓ ఓ అని మూర్చిపోయింది. అది కుక్క. అతను పూజారి, అతను జ్ఞాని, కుక్క అజ్ఞాని. సో జీవాత్మ అనుకున్నంత వరకు భౌ 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 అని మరొకటమే మన పని. వద్దు, ఆత్మజ్ఞానం తెచ్చుకో. కాబట్టి నాకు నా స్వస్వరూపమైన ఆత్మ మీద ఆధారపడి జీవించే శక్తిని ప్రసాదించు ప్రభు అని ప్రార్థించుకో, తప్పులేదు. కాబట్టి మన నూతన జీవన విధానం ఏమిటి? శాంతి, భద్రత, ఆనందం నాలోనే ఉన్నాయి. ప్రారబ్ధ కర్మ ఫలాల వలన కలిగే కష్టాలను, ఒత్తిడిని నేను తట్టుకోగలను. నేను సర్వవ్యాపిని, నేను నిత్యము, నేను సత్యము, అహం పూర్ణః, అహం పూర్ణః. అటువంటి నాకు సంసార సమస్యలు ఎదుర్కోవటం ఒక లెక్క. ఉపనిషత్తుల ద్వారా ఆత్మవిచారం చేసి తెలుసుకున్న నా స్వస్వరూపము నాకు స్పష్టంగా తెలిసింది. క్యాస్ట్రాల్ ఫేస్ మాయమైపోయింది, ఆముదం తాగిన ముఖం మాయమైపోయింది. అంటే ఆత్మజ్ఞానం ద్వారా నాకు ఏమొచ్చినాయి? చీర్ఫుల్నెస్, కాన్ఫిడెన్స్, కరేజ్, కామ్ మైండ్ వచ్చేసినాయి. క్యాస్ట్రాల్ ఫేస్ పోయిందంటే, అంటే ఆత్మజ్ఞానం వచ్చిందంటే బండ గుర్తు ఏంటంటే కామ్ మైండ్, చీర్ఫుల్, కాన్ఫిడెంట్ మైండ్, కరేజియస్ మైండ్. అది చీర్ఫుల్నెస్, కామ్నెస్, కాన్ఫిడెన్స్, అట్లా అన్నీ ఉంటాయి. చిరునవ్వు ఉంటుంది అనమాట ముఖం మీద ఎప్పుడు. క్యాస్ట్రాల్ ఫేస్ పోతుంది అంటే బండ గుర్తది. జ్ఞానయోగం వచ్చిన మరుక్షణం నీకు నేను బోధ చేస్తా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నీకు జ్ఞానయోగలో నువ్వు ఊంచుకుంటే జ్ఞానయోగంలో నిలబడితే అప్పుడు నీకు నేను బోధ చేస్తా అని అష్టావక్రముని జనక మహారాజు అంటున్నాడు. నీవు జగత్తును, జగదీశ్వరుణ్ణి సహాయం అర్థిస్తే నీవు బలహీనుడివి అని అర్థం.
అందుకే బయట నుండి మద్దతును కోరుతున్నావు. నీ దృక్పథం మార్చుకో. ఈ సమస్త ప్రపంచానికి నేనే ఆధారం అని అనుకో. మయ్యేవ సకలం జాతం, మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాతి, తత్ అద్వయం బ్రహ్మ అహం. రోజంతా ఇదే ఆలోచనతో జీవించు. వేదాంత క్లాసులు శ్రద్ధగా వింటావు, అహం బ్రహ్మాస్మి అంటావు, క్లాస్ వదలగానే బయటకు వస్తావు. ఇంకా సంసార సమస్యలు తట్టుకోలేక భగవంతుడి ముందు సాగిలి పడతావు. భగవంతుడా, నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించి అంటావు. నీవు ఒక వింత మనిషివి. క్లాసులో జ్ఞానయోగివి, క్లాసు బయట కర్మయోగివి. ఇది ఒక అయోమయ అస్తవ్యస్త ధోరణి. అందుకే నిధిధ్యాసనం ద్వారా ఆత్మజ్ఞానాన్ని ఆవిరైపోకుండా దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టే ప్రయత్నం చెయ్యి అంటున్నాడు అష్టావక్ర మహర్షి. 3వ శ్లోకం చూద్దాం. న పృథ్వీ న జలం న అగ్ని న వాయు ద్యౌర్ న వా భవాన్ ఏషాం సాక్షిణం ఆత్మానం చిద్రూపం విద్ధి ముక్తయే. భవాన్ అంటే నీవు, త్వం అంటే కూడా నీవు. ఆ డిఫరెంట్ కాంటెక్స్ట్ ని బట్టి సాంస్క్రిట్ లో ఉపయోగిస్తూ ఉంటారు. శ్లోకం ఎంత బాగుందో చూడండి. నా పృథ్వీ నా జలం నా అగ్ని నా వాయువు అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ పంచభూతాలు కాదు. నువ్వు సాక్షివి, నువ్వు చిత్ విద్ధి తెలుసుకో, ముక్త పురుషుడివి. అంతే కదా శ్లోకం, ఇంకేముంది? అంతే, అర్థమైపోయింది కదా. నీవు పంచభూతాలు కాదు, పాంచభౌతికమైన స్థూల శరీరం నీవు కాదు. నువ్వు జ్ఞాన స్వరూపుడివి, సాక్షి, తెలుసుకో. ఇలా ఆలోచించటం జ్ఞానం యొక్క లక్షణం. ఇది వాచా వేదాంతం కాదు, అనుష్ఠాన వేదాంతం. సాక్షి స్వభావం ఏమిటి? చిద్రూపము, చైతన్యము. నీవు కర్మయోగిగా ఉన్నంత వరకు నీకు మోక్షం రాదు. కర్మయోగ జ్ఞానయోగమునకు ఒక సంసిద్ధత మాత్రమే. మళ్ళీ చెబుతున్నా, కర్మయోగ జ్ఞానయోగమునకు ఒక ప్రిపరేషన్ మాత్రమే. కర్మయోగ మోక్షమును ఇవ్వలేదు. నీకు మోక్షము కావాలంటే జ్ఞానయోగమునకు రావాల్సిందే. ఎవరు చెప్తున్నారు? అష్టావక్ర మహర్షి చెప్తున్నాడు. 4వ శ్లోకం. యది దేహం పృథక్కృత్య చితి విశ్రామ్య తిష్టసి అధునైవ సుఖీ శాంతః బంధముక్తః భవిష్యసి. ఎంత బాగుందో చూడండి శ్లోకం. పృథక్కృత్య అంటే వేరు చేసి చూడటం నేర్చుకో. దేహాన్ని, ఆత్మని వేరు చేయాలి. అంటే ఫిజికల్ గా వేరు చేయకూడదు, మెంటల్ గా. అట్లా వేరు చేస్తే ఇన్స్టెంట్ కాఫీ లాగా అధునైవ అంటే ఇన్స్టెంట్ గా నీకు అయిపోతుంది. ఏమైపోతుంది? బంధం నుంచి విడిపోతావు. దేహం కంటే ఆత్మ వేరని ఒక విచారించి తెలుసుకుంటే, అంటే ఆత్మ ఎందే మనసు లగ్నమయ్యేటట్టు చేస్తే నీవు సుఖశాంతుల్ని పొందుతావు. భవిష్యత్ అంటే సుఖశాంతులు పొందుతావు అని అర్థం. ఆత్మబంధులారా, ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. చాందోగ్య ఉపనిషత్తులో దహర విద్య అనే అధ్యాయంలో ఒక మాట అంటారు. ఏమంటారంటే, నీ హృదయ ఆకాశంలో ఆత్మ ఉంది. ఆత్మను దహరాకాశ అన్నారు అందుట్లో, చాందోగ్యంలో. ఆత్మే అన్నిటికీ ఆధారం. ఆత్మాత్మ అంటే నేనే, అనగా నేనే అన్నిటికీ ఆధారం, అన్నిటికీ మూలం. ఇలా ధ్యానం చేస్తే అప్పుడు
ఒక సంకల్ప శక్తి వస్తుంది. చాందోగ్యంలో చెప్పిన మాట చెబుతున్నాను మీకు. ఒక సంకల్ప శక్తి వస్తే ఆ సంకల్ప శక్తి చేత అంటే ఆత్మ కృప ద్వారా దహరాకాశ శక్తి వలన అన్ని కోరికలు తీరుతాయి, అన్ని పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. దేహం నుండి విడివడి ఆత్మధ్యానం చేసుకోవాలి అనగా నేను ఆత్మను అనే భావన మనసుకు విశ్వాసం, నమ్మకం, ధైర్యం కావాలంటే ఆత్మ ఇవ్వగలదు. జగత్తుకే ఆత్మ ఆధారమైనప్పుడు మనసులోని భావోద్వేగాలను అదుపు చేయలేదా? చెప్పండి. ఇంత చిన్న చిన్న సమస్యలు, మన జీవిత సమస్యలు అనంతమైన ఆత్మకు ఒక లెక్క కాదు కదా. ఇలా చేయటం వలన నీకు ఆత్మసుఖం లభిస్తుంది అంటే ఏమిటి అర్థం? రాగద్వేషాలు తగ్గుతాయి, ఒత్తిడి, ఆందోళన ఉండదు, భయం పోతుంది. అనాత్మ నిరంతరం మార్పుకు లోనవుతుంది. అందుకని అనాత్మ సుఖాన్ని ఇవ్వలేదు. ఆత్మ మాత్రమే సుఖానికి మూలం. మీరు ఒక ప్రశ్న వేయొచ్చు, మరి నాకు ప్రపంచంలో అనేక వస్తువుల నుండి, వ్యక్తుల నుండి ఆనందం లభిస్తుంది కదా. నా కొడుకు నాకు ఆనందం ఇస్తున్నాడు, నా భార్య, నా భర్త, మరి సంగీతం, ఇవన్నీ నాకు ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తున్నాయి కదా. అంటే వేదాంత ఏం చెబుతుందంటే, నాయనా జగత్తు లేకపోతే నీ కుటుంబం ఇచ్చే ఆనందాలన్నీ కూడా ప్రతిబింబ ఆనందాలు మాత్రమే. బింబ ఆనందం నీ వద్ద భద్రంగా ఉంది. ఆ ప్రతిబింబ ఆనందం లాగా వ్యక్తం అవుతుంది. ఈ బింబానందమే ప్రతిబింబ ఆనందం లాగా వ్యక్తం అవుతుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చెప్తాను మీకు, బాగా పట్టుకుంటారు ఇది. అద్దం చూస్తే, ఒక అద్దం పెట్టుకున్నా నా ముందు, ముఖం చూస్తాను. అద్దం చూస్తే ఏం తెలుస్తుంది నాకు? ఒక అందమైన ముఖం కనపడుతుంది. అంటే నా అందమైన ముఖం అద్దంలో కనపడుతుంది, నేను చాలా ఆనందిస్తా. కానీ అసలు అద్దంలో ఏముంది? అక్కడ అద్దం ఫ్రేమ్ ఉంది. అద్దం ఫ్రేమ్ ఉంటుంది కదా, అద్దం గ్లాస్ ఉంటుంది కదా. అద్దం ఫ్రేము నాకు సంబంధం లేదు, అద్దం గ్లాసు నాకు సంబంధం లేదు. ఆ ముఖం ఒక్కటే నాకు సంబంధించింది. నాకు ఆనందం దేని మూలం వస్తుంది? అద్దం ఫ్రేమ్ చూస్తే రాదు, అద్దం గ్లాస్ చూస్తే రాదు. అసలు చూడను వాటిని. నేను చూసేది ఏమిటది? నా ప్రతిబింబం మాత్రం చూస్తా. కాబట్టి అవి లేనిదే నా ముఖం నాకు కనపడదు. అద్దం ఫ్రేము, అద్దం ఒక గ్లాస్ లేకపోతే నాకు కనపడదు. అలాగే నా బింబ ఆనందమే వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల ప్రతిబింబ ఆనందంగా ప్రకటితం అవుతుంది. అంటే ఇక్కడ పట్టుకోండి జాగ్రత్తగా ఈ పాయింట్. అద్దం, ఫ్రేము, గ్లాసు, ముఖం, మూడు ఉన్నాయి. నా ఆనందం ముఖంలో ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ చెబుతున్నాను మీకు, జగత్తు ఆనందం ఇస్తే స్వీకరించు. కానీ మనసులో ఏమనుకోవాలి నువ్వు? వస్తువులు జగత్తుకు సంబంధించినవి, ఆనందం మాత్రమే నీ నుండి వస్తుంది అని తెలుసుకో. అద్దంతో పాటు నీ ముఖం ఎక్కడికి పోదు. అలాగే వస్తువుతో పాటు ఆనందం పోదు, శాంతి పోదు, నీ శక్తి పోదు. ఇది తెలిస్తే ఈ సృష్టిలో ఏది నా నుండి దూరంగా లేదు అని తెలుస్తుంది. తక్షణమే నీకు ఎంతో విశ్రాంతి, భరోసా, ప్రశాంతత, ఆనందం లభిస్తాయి. ఇన్స్టంటేనియస్ అన్నాను కదా, ఇమీడియట్ గా బంధముక్తి లభిస్తుంది. అద్దంతో బంధం పెట్టుకోవు, అద్దం పట్ల అనురాగం పెంచుకోవు. ఎందుకు? అద్దం అందమైన ముఖాన్ని ఇవ్వలేదు కనుక ఏ వస్తువు మీద నేను ఆధారపడను అని అనుకో. ఆత్మబంధులారా, వస్తువులు పోతాయి అనే భయం నుండి విముక్తి పొందటమే మోక్షం. బంధముక్త, ఆ బంధం నుండి ముక్తి లభించింది. దీన్నే జ్ఞానయోగ అంటారు. నీ దైనందిన జీవితంలో ఇది సాధన చెయ్యి.
ఆచరించు, నీ మీద నీవు ఆధారపడి జీవించు, ఆత్మసుఖం ఆస్వాదించు. నిజానికి వస్తువుల నుండి ఆనందం రాదు, ఆత్మ నుండే బింబానందం వస్తుంది, బ్రహ్మానందం వస్తుంది. బంధముక్తి, ఇన్స్టెంటేనియస్, ఇందాక చెప్పాను కదా, బంధముక్తి. ఇది తెలిస్తే గనక ఆటోమేటిక్ గా బంధం నుండి ముక్తి లభిస్తుందని చెప్పాను కదా. దీనికి మీకు బాగా అర్థం కావాలంటే, ఒక చాకలి ఒక గాడిదని తీసుకెళ్తాడు బట్టలు తీసుకుని మూట. ఒకరోజు అతను ఆ గాడిదని కట్టడానికి తాళ్లు మర్చిపోతాడు, అక్కడికి వెళ్ళిపోతాడు. మరి అతను బట్టలు ఉతుక్కుంటే గాడిద అయితే వెళ్ళిపోతుంది కదా, గాడిదని కట్టేయాలంటే తాళ్ళు లేదు, మర్చిపోయాడు. అప్పుడు ఎవరినో అడుగుతాడు సలహా, అడిగితే ఒక అతను సలహా చెప్తాడు. ఏమని? నువ్వు తాడు మర్చిపోయావు, మళ్ళీ ఇంటికి వెళ్ళి తెచ్చుకోలేవు, మర్చిపో, గతం గత. ఇప్పుడు గాడిద అజ్ఞాని, నువ్వు జ్ఞాని. అందుకని ఏం చేస్తావంటే గాడిదని కట్టేసినట్టు నటించు, బంధించినట్టు నటించు, తాడుతో బంధించినట్టుగా నటించు. బస్ నువ్వు బట్టలు ఉతుక్కో, అది అట్లాగుంటుంది, నా మాట నమ్ము అని చెప్తాడు. అతను ఏం చేస్తాడంటే అట్లాగే నటిస్తాడు, గాడిదని కట్టుకోయే చెట్టుకి ఏదో కట్టేసినట్టుగా నటిస్తాడు. చక్కగా గాడిద అలాగే ఉంటుంది, బట్టలు ఉతుక్కుని మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి బట్టలు మూటేసి చల్ అంటాడు. గాడిద కదలదు, ఒక కడుగు కూడా ముందుకేయదు, ఎంత కొట్టినా వెళ్ళదు. అయ్యో ఏంటిది అని మళ్ళీ అతను సలహా అడుగుతాడు. నేను పొద్దున్న సలహా చెప్పిన అతన్ని, పిచ్చివాడా, నువ్వు గాడిదని కట్టేసినట్టు నటించావు కదా, మళ్ళీ విప్పినట్టు నటించు, మళ్ళీ అవన్నీ ఇప్పు, ఆ ముళ్ళన్నీ విప్పు, చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు నుంచి తాడు విప్పినట్టు నటించు, అప్పుడు కదులుతుంది అంటాడు. అప్పుడు మళ్ళీ వెళ్ళి అతను చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకి గాడిదని కట్టేసినట్టుగా మళ్ళీ ఇప్పినట్టు నటించి చెల్ అంటాడు. అప్పుడు తెలుసు. ఏమర్థమైంది మీకు? బంధంలో ఉన్నామని అనుకుంటాం, నిజానికి మన బంధం లేదు. ఆ గాడిదలు అనుకుని ముందుకి కొట్టినా కూడా వెళ్ళట్లా. కాబట్టి మన గురువు గారు మనకి ఏం చెప్తాడంటే ఏం చెప్పడు, నీకు నిజంగా బంధం లేదు నాయనా అంటాడు. ఇదిగో శాస్త్రం అనే దర్పణం మనకు చూపిస్తాడు. శాస్త్రాన్ని అర్థం చూపించి ఇదిగో చూసుకో, నీకు ఎక్కడ బంధాలు లేవు. ఆహా ఓహో అని మనం నిజమే కదా, బంధం లేదు కదా అనుకుంటాం. కాబట్టి ఆ గురువు గారు అర్థం చూపించినప్పుడు ఏమంటాం మనం? అంతవరకు నాకు మోక్షం కావాలి గురువు గారు, నాకు మోక్షం వచ్చిందా గురువు గారు, చెప్పండి గురువు గారు అంటాం. ఇప్పుడు ఏమంటాడు గురువు? నిత్యముక్త, నీకు మోక్షం లేనిది ఎప్పుడురా? ఇది వరకు ఉంది నీకు మోక్షం, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. నిత్యముక్త, యు ఆర్ నిత్యముక్త, అహం నిత్యముక్త అనుకోరా అంటాడు. కాబట్టి మనకు నిత్యముక్త అని ఇక్కడ నాటుకోవాలి. ఇంకా మిగిలిన శ్లోకాలు మనం తర్వాత పాఠంలో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.